కిడ్నాప్. అర్జెంట్గా వెళ్ళాలి, తప్పుకో. నాకు అర్జెంటేరా. ఏరా పాపం ఒక ఆడపిల్లను ముగ్గురు కిడ్నాప్ చేస్తారా? చెప్పేది సునామీ నిన్ను రక్షిస్తే నన్ను శిక్షిస్తావేంటి చెల్లెమ్మా? పురిటి నొప్పులు వచ్చి డెలివరీకి హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మా ఆయన్ని అన్నయ్యని కొడతావా? నన్నెవరు ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తారు? ఒప్పుకుంటున్నా. అమ్మా లేట్ అయితే సిస్టర్ ఇక్కడ డెలివరీ అయింది. బాబు గారు తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. నొప్పులు ఎక్కువ ఇవాళ 2 క్వార్టర్లు వేయాల్సిందే. అమ్మా ఓకే సిస్టర్, బాయ్ బాబు గారు. ఓకే అమ్మా. మగపిల్లగాడు పుడితే నా పేరు పెట్టుకో. అమ్మో బుద్ధవుతారు. హాయ్. ఓ మీరా? బాగున్నారా? బాగుంటే గుడికి ఎందుకు వస్తావు? ఏ సినిమాకో షికార్కో వెళ్ళేదాన్ని. ఏమండి ఒకసారి ఆగండి. ఏంటండి? మొన్న చూసినప్పుడు ఎడం కాలేదు, ఇప్పుడు కుడి కాలేదేంటి? ఏం లేదండి, మీరు ముందుకు రండి. ఓకే. ఇది మీ కుడి, మీ కుడి కాలు నా ఎడం వైపు ఉంది. ఇలా వెనక్కి రండి. ఇప్పుడు మీ కుడి కాలు నా కుడి వైపే ఉంది. క్లియర్? నిజమేనండోయ్. ఆ రోజు ముందు నేను చూసుంటాను, ఈ రోజు వెనక నేను చూశాను, అదే కన్ఫ్యూషన్. అందుకేనండి కొంచెం ముందు వెనక చూసుకోవాలి. హలో హలో, ఏంటండి ముందు వెనక చూడటం అంటే ఇలా కాదు. ఏమోనండి, ఆ దేవుడు మీకు చాలా అన్యాయం చేశాడు. ఏం చేశాడు? ఇన్ని తెలివితేటలు ఇంత అందం ఇచ్చి ఒక కాలు ఇవ్వకపోవడం చాలా అన్యాయం కదండి. అరే ఒంటి కాలుతో ఎలా తన్నారు? సాధన చేస్తే ఏదైనా సాధించొచ్చు. ఏంటో దేవుడా, పాపం ఎంత అన్యాయం చేసావయ్యా. 2 కాళ్ళు